గోరుచిక్కుడు ఫ్రై ఇలా చేసుకొని తిని చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. గోరుచిక్కుడుకాయని చిన్న చిన్న పీసెస్ లాగా తుంచుకొని పెట్టుకోవాలి. ఇందులో కొన్ని వాటర్ని పోసుకొని ఉప్పు పసుపు వేసుకొని లైట్గా ఉడికించుకోవాలి. ఇందులోని పచ్చివాసన పసరవాసన అనేది అంతా పోతుంది. ఇప్పుడు ఇందులో వాటర్ అన్ని తీసేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు, కొన్ని పుట్నాలు, వెల్లుల్లి, జీలకర్ర, కారం, ఉప్పు వేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేసుకొని కలుపుకున్న తర్వాత కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని ఉడికించుకున్న చిక్కుడుకాయ ముక్కలను ప్యాన్లో వేసుకొని కలుపుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా ఈ ప్యాన్లో వేసుకొని కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మూత తీసుకొని ఉప్పు, ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఫస్ట్ పౌడర్లో కొంచెం ఉప్పు వేసుకున్నాను, మళ్ళీ కొంచెం చూసుకొని వేసుకోవాలి. చివరగా కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని కలుపుకుంటే గోరుచిక్కుడు ఫ్రై రెడీ. ఇలా చేసుకొని టమాటా రసంతో కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకొని తిని చూడండి. ఎప్పుడైనా ఇలాగా చేసుకుంటారు. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.